వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. కర్నూలు పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం. ఎమ్మిగన్నూరు నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు కర్నూలు జిల్లా పెద్దపాడు వద్ద రాత్రి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ రాయలసీమకు తాగు సాగునీరు అందించింది ఎన్టీఆర్ఏ. నేటి తరం రాజకీయ నాయకులు ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలి. అభివృద్ధి సంక్షేమంకు ఎన్టీఆర్ సమానంగా పెద్దపీట వేశారు. నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు యుగ పురుషుడని, నేటి తరం రాజకీయ నాయకులు ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏఐ రోబో స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, దానికి నాకు సమాధానం తెలిసినా ఖచ్చితంగా సీక్రెట్ గా ఉంచుతా అని చెప్పిన రోబో ఆన్సర్ చెప్పడానికి రోబో కూడా భయపడుతుందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు. రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంక్ రేసుల ఛాంపియన్షిప్ లో 30 జెండా రెపరెపలాడింది. ఈ పోటీలో ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రైవర్ మందీప్ సింగ్ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకర్ తో దూసుకెళ్లి రేసులో అలవోకగా విజయం సాధించారు. విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరింపులు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందకు దించారు. ప్రయాణికులు సురక్షితంగా దిగిన అనంతరం తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్. కౌంటింగ్ కు ఏపీ సన్నద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. చిత్తూరు ఎంపీ స్థానం పోల్ డేటా విడుదల చేసిన సీఈఓ. కుప్పంలో అత్యధిక పోలింగ్. అందులో పురుషుల ఓటర్ల శాతం 86.14, అలానే మహిళా ఓటర్ల శాతం 85.41%, ట్రాన్స్జెండర్ల ఓటర్ల శాతం 46.96% అని సీఈఓ కార్యాలయం వివరించింది. కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు. బ్రిటన్ ప్రభుత్వం మాజీ సైంటిఫిక్ సలహాదారు హెచ్చరిక. సంక్షోభాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలన్న సర్ పాట్రిక్ వాలెన్స్. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టీకరణ. టీకాలు, వైద్య పరీక్షలు, చికిత్స తగిన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన. కరోనా ఎఫెక్ట్ తో తగ్గిన ఆయురార్థం. WHO 10 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయురార్థం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని వివరణ. 1.5 సంవత్సరాలు పడిపోయిన లైఫ్ స్పాన్. 10 ఏళ్ల ప్రగతిని 2 ఏళ్లలోనే తగ్గించిన కోవిడ్. మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్. వీడియో వైరల్. ఒకే వరుసలో పైకి ఎక్కిన వందలాది మంది పర్వతారోహకులు. కిందకు దిగే క్రమంలో వీడియో తీసిన రాజన్ ద్వివేది. వీడియోను చూసి అవాక్కవుతున్న నెటిజన్లు. సముద్ర మట్టం నుంచి దాదాపు 8.5 కిలోమీటర్ల ఎత్తు. ఎటు చూసినా దట్టంగా పరుచుకున్న మంచు. ఎముకలు కొరికేచాలి. ప్రచండ వేగంతో వీచే అతి శీతల గాలులు. ఊపిరి తీసుకునేందుకు తగినంత ఉండని ఆక్సిజన్. నిరంతరం పొంచి ఉండే ప్రాణాపాయం. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. మౌంట్ ఎవరెస్ట్ ను చేరుకోవాలంటే పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్లు. అయితేనేం పర్వతారోహకులు వెనక్కి తగ్గట్లేదు. ఏపీలో అరుదైన వ్యాధి. పల్నాడు జిల్లాలో గుర్తింపు. అసలేంటి వ్యాధి? ఏపీలోని పల్నాడు జిల్లా వాసులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఉత్తరాది రాష్ట్రం పంజాబ్ లో మాత్రమే కనిపించే అరుదైన వ్యాధి ఇప్పుడు పల్నాడు జిల్లాలోనూ కనిపించింది. పంజాబ్ లో మాత్రమే కనిపించే సికిల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అనే అరుదైన వ్యాధిని పల్నాడుకు చెందిన 2 చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు జీజీహెచ్ వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కల్కి బుజ్జి కారు మోడల్ క్రేజ్ గా మారింది. కారు అంటే సాధారణ కార్ల చక్రాలు 4 ఉండవు. కేవలం 3 చక్రాలు మాత్రమే ఉంటాయి. ఈ కారు చూస్తే చాలు ఒక్కసారైనా డ్రైవ్ చేయాలని అనిపించాల్సిందే. ఇంతకు ఈ కారుకు ఇంతలా క్రేజ్ వచ్చిందెందుకు? కారణం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో ఈ కారు ప్రధాన పాత్ర వహిస్తుందంట.